నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. మరోసారి ఢిల్లీలో రైతులు ధర్నాకు దిగారు. గత సంవత్సరం ఏదైతే రైతులు తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇక ఇదే తరుణంలో తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తా రోకోలతో హోరెత్తిస్తా ఉన్నారు. ఇక ఉద్యమంపై పట్టు వదలని రైతులందరూ కూడాను ఢిల్లీని వేడటం లేదు. ఇక పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారిగేట్లతో బ్రేకులు వేస్తున్నా సరే అయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో సరిహద్దుల్లో రెండో రోజు హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ మార్చ్కి వచ్చిన వందలాది ట్రాక్టర్లు హైవేపై నిలిచిపోయాయి. ఇంకా ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో రైతుల ర్యాలీ కొనసాగుతూ ఉంది. అయితే రైతుల పోరుబాటులో ఢిల్లీ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఢిల్లీ వాసులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో హైవేలపై బారిగేట్లు, కాంక్రీట్ దిమ్మెలు, అలాగే ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో సింగు, ఠిక్రీ, ఘాజీపూర్లో హైవే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా భద్రతా దళాలను కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను రైతులు ఢిల్లీ రాకుండా ఆంక్షలు విధించారు. సింగు సరిహద్దులో రోడ్లపై పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. వందలాదిగా సిమెంట్ దిమ్మెలు అడ్డంగా పెట్టేశారు. ఇక దీంతో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే రైతుల ధర్నాలతో ఢిల్లీలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రైతు సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది. రాజకీయ పార్టీలతో కలిసి రైతులు తప్పుదో పట్టొద్దని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సూచించారు. ఇక చర్చల ద్వారా కూడాను సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి అని ఆయన కోరారు. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్ర తాత్కాలికంగా నిలిపివేసి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ రైతు ఉద్యమాలకు కొన్ని పార్టీలు మద్దతిస్తుండగా మరికొన్ని పార్టీలు కూడాను మౌనం పాటిస్తూ ఉన్నాయి. ఇక రైతుల ఉద్యమాల పట్ల వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రైతులు కష్టాల్లో, బాధల్లో ఉన్నందున ఆత్మ పరిశీలన అవసరం. ఇలాంటి సంస్థలు ఐసీఏఆర్ మరియు దాని అనుబంధ సంస్థలు సజీవంగా ఉండి విరాళాలు అందజేస్తూ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. దేశంలో ప్రతి మూలల్లో ఇటువంటి సంస్థలు ఉన్నాయి, కానీ రైతుల పరిస్థితులు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. జగదీప్ ధన్కర్ మాటల్లో ఒకసారి చూసినట్లయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కాటన్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ శతాబ్ది ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ముంబై కేంద్రంగా ఇక ఈ వ్యవసాయ పరిశోధన మరియు విద్యాశాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కింద ఐసీఏఆర్ యొక్క ప్రముఖ సంస్థలో ఒకటి. 5వ స్థానం నుంచి త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా అయితే అభివృద్ధి చెందిన హోదాను కూడాను సాధించడానికి ప్రతి పౌరుడి ఆదాయం 8 రెట్లు పెరగాలి. ఈ వృద్ధిలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల నుండి వస్తుంది. నేడు రైతులు ఆందోళనకు దిగుతున్నారని, చర్చల ద్వారానే పరిష్కారాలు లభిస్తాయన్న సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇక ప్రపంచానికి అందించారని ఉపరాష్ట్రపతి అన్నారు. వ్యవసాయ పరిశోధన రంగంలో చురుగ్గా ఉన్న సంస్థలు తమ ఆదాయాన్ని పెంపొందించేందుకు, తమ ఉత్పత్తులకు విలువను జోడించేలా రైతులను ప్రోత్సహించేందుకు కృషి చేయాలని చెప్పేసి ఆయన కోరారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కూడాను ఇక సాగుదారులు లేకుండా భారతదేశం ధనిక దేశంగా మారదని అన్నారు. రైతులు లేకుండా ఉజ్వలమైన, సంపన్నమైన ఇక భారతదేశాన్ని నిర్మించలేము అని చెప్పేసి, నేటికి వ్యవసాయం భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు అలాగే వెన్నుముకలాగా ఉందని చెప్పేసి ఆయన అన్నారు. దేశంలోనే యాంత్రికంగా తయారైన పత్తిని కూడాను ప్రాసెసింగ్ చేసేందుకు కృషి చేస్తున్న ఏకైక సంస్థ సిర్కాట్ అని మంత్రి అన్నారు. ఇక ఆయన యాంత్రికంగా పండించిన పత్తిని కూడాను ప్రాసెసింగ్ చేయడానికి ప్లాంట్ మరియు యంత్రాలను ఇక మార్చాలని చెప్పేసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మరికొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఆయన చూసే ప్రయత్నం చేద్దాం. రైతులకు ఏ కష్టం వచ్చినా సరే నేను అండగా ఉంటానని చెప్పారు. అట్లాగే ఇక్కడ ప్రొటెస్టులతో పని కాదు, ఏదైనా చర్చలతోనే రైతులకి కొంత ఉపయోగం ఉంటుంది, చర్చలకు రావాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆయన బీజేపీ నేత అయినప్పటికీ కూడాను, దేశానికి ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడాను ఇక్కడ ఆయన చాలా వాల్యుబుల్ వర్డ్ ఒకటి చెప్పారు. వీఆర్ నాట్ ప్రాక్టికల్, అవర్ పాలసీ మేకింగ్ నాట్ ఇన్ రైట్ ట్రాక్ అని చెప్పారు. అంటే పాలసీ మేకింగ్లో కానీ మేమంతా కూడా రైట్ ట్రాక్లో లేవు, ఇక వీఆర్ నాట్ ప్రాక్టికల్గా లేం మేము అని చెప్తా ఉన్నారు ఆయన. ఇక రైతులకు ఇవ్వాల్సింది ఇస్తే కొండలు అరిగిపోతాయి అన్నట్లు కూడాను ఆయన కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. వీటిపైన ఇప్పుడు
పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన ఏదైతే స్పీచ్ ఉందో, ఆయన ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వెళ్ళి స్పీచ్ ఉందో, ఆ స్పీచ్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఎందుకంటే ఒక పక్క ఢిల్లీలో రైతుల ధర్నాలకు రాస్తారోకోలకు దిగుతూ ఉన్నారు, మరోపక్క ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ వీఆర్ నాట్ ప్రాక్టికల్, అవర్ పాలసీ మేకింగ్ నాట్ ఇన్ రైట్ ట్రాక్ అని చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే రైతులకు ఇవ్వాల్సింది ఇస్తే రైతులు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడతారు, మనకున్న ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా, కొండలు ఏమైనా ఇరిగిపోతాయి అన్నట్లు కూడాను ఆయన మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ఇక్కడ నేను దేశ ఉపాధ్యక్షుడిగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, రైతులకు వాగ్దానం చేశారు కదా, ఆ వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? నిజంగానే మనం వాగ్దానం చేసింది ఇస్తే గనక రైతులు ఈరోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు రైతులకు సపోర్ట్ చేస్తే ఇన్ని ఇబ్బందులు వచ్చాయి కావు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. నిజంగానే మీరు నెరవేర్చాలి, ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే దానికోసం మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన స్ట్రైట్గా ప్రశ్నించిన పరిస్థితి అవుతుంది. గత సంవత్సరం కూడా ఆందోళనలు జరిగాయి, మళ్ళీ అదే విధంగా ఈ సంవత్సరం కూడా రిపీట్ అవుతా ఉంది. ఎందుకు రైతుల పట్ల ఇలాంటి చిన్న చూపు చూస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా ఈరోజు దేశం అంతా కూడాను రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి గొంతెత్తి చెప్తా ఉంది. ద నేషన్ హ్యావ్ టు రైజ్ ద వాయిస్ ఫర్ ఫార్మర్స్ అని చెప్తా ఉన్నారు ఆయన. ఇక ముఖ్యంగా ఎందుకు రైతులకు న్యాయం చేయాల్సింది మనం చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. సో ఇక ఆయన మరికొన్ని సంచలనాలు కామెంట్ చేశారు. ఆర్థిక మాంద్యం పెరుగుతుంది అంటూనే ఉన్నారు. ఇక నేను ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా యంత్రాల వైపు నుంచో లేదంటే ఐకానిక్స్ దాని వల్లనో మనం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నాం. కానీ దేశానికి వెన్నుముక్క లాంటి రైతు ఎందుకు దీంట్లో వెనకబడి ఉన్నారు, రైతుకి ఈరోజు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు 188 యూనికార్న్స్ ఏవైతే 1 బిలియన్ దాటిందో అవన్నీ కూడాను యూనికార్న్స్ కిందకు వస్తాయి, వాటన్నిటి కూడాను. కానీ ఇందులో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్తా ఉన్నాం. కానీ ఇందులో రైతుల పాత్ర ఎంతవరకు ఉంది, రైతులను ఎంతవరకు దీంట్లో మమేకం చేస్తూ ఉన్నారు, రైతులను ఎంతవరకు ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా మన దేశంలో గ్లోబల్ స్టార్టప్కి సంబంధించిన మెషినరీ కానీ కంపెనీలు కానీ ఎన్ని ఉన్నా సరే ఇందులో రైతులకు చేయాల్సిన న్యాయం ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఆయన ప్రశ్నించిన పరిస్థితి అవుతుంది. ఇక మరీ ముఖ్యంగా ఇలాంటివి ఏదైతే ఇప్పుడు ఐసీఏఆర్కి సంబంధించిన కంపెనీలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో స్టార్టప్కి సంబంధించినవి ఇలాంటి 10 చోట్ల ఉన్నాయి. మీరు ఇచ్చిన మ్యాండేటరీ ఏదైతే ఉందో, మీరు ఇచ్చిన పుస్తకాలు ఏవైతే అవి నేను పదే గంటల కొద్దీ చదివాను. కానీ నేను సలహా కూడా ఇచ్చాను, రైతులకు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో దేశంలో కూడాను దేశ అభివృద్ధిలో రైతుల పాత్ర ఎంతవరకు ఉంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి కూడాను ఏదైతే జగదీప్ ధన్కర్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్గా మారాయి. ఎందుకంటే ఆయన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే రైతులకు పాజిటివ్గా మాట్లాడారు. సో ప్రస్తుతానికి ఆయన మాట్లాడిన స్పీచ్ ఏదైతుందో, ఆయన మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో, ఆయన చేసిన కమెంట్స్ ఏవైతున్నాయో అటు కేంద్ర ప్రభుత్వంలోను ఇటు రాష్ట్రంలో కూడాను అధికారులు అట్లాగే ఎవరైతే మంత్రిమండలిలో కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఒక దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి, దట్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈరోజు రైతులకు న్యాయం చేయట్లేదు మనం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడాను జగదీప్ ధన్కర్ చేసిన ఈ యొక్క వ్యాఖ్యల పైన మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి.